ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పెదార్వీడు గ్రామంలో ఉన్న శివాలయం అత్యంత ప్రాచీనమైనది మరియు విశేష పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం చాలా సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ముఖ్యంగా చోళ, పల్లవ లేదా విజయనగర సామ్రాజ్యంలో నిర్మితమైనట్లు భావించబడుతోంది. ఇక్కడ భక్తులు ప్రధానంగా లింగమూర్తి రూపంలో ఉన్న శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ దేవాలయం దక్షిణ భారత శైలి వాస్తు కళా నైపుణ్యంతో నిర్మించబడింది. గర్భగుడి, మండపాలు, ద్వారాలు అన్నీ శిల్పకళా నైపుణ్యంతో కట్టబడ్డాయి. ఆలయంలోని గోపురం దశాబ్దాల నాటి శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తుంది. దేవాలయం ముఖద్వారం నుంచి గర్భగుడి వరకు ఉన్న నిర్మాణం శివభక్తులను ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పవిత్రమైన పుష్కరిణి లేదా శివగంగ కూడా ఉంది. భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు చేయడం ద్వారా పాప విముక్తిని పొందుతారని నమ్ముతారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో కూడా ఆలయం ప్రత్యేకంగా దీపోత్సవం నిర్వహించబడుతుంది. ప్రతిరోజు పూజలు, అభిషేకాలు ఆలయంలో జరుగుతూ ఉంటాయి. భక్తులు శివలింగం మీద పాలు, నెయ్యి, కొబ్బరి నీళ్లు వంటి పూజా పదార్థాలు సమర్పించి పూజలు చేస్తారు. ఇక్కడ శివరాత్రి సందర్భంగా నిర్వహించే జాగరణ పూజలు, రుద్రాభిషేకం మరియు శివతాండవ నృత్యాలు ఆలయ సాంప్రదాయాలకు ముఖ్యంగా లెక్కించబడుతూ ఉంటాయి. ఈ శివాలయం చుట్టూ గ్రామాల ప్రజలకు మరియు ఇతర ప్రాంతాల భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. పండితులు ఇక్కడ శాస్త్రాలు అధ్యయనం చేసేవారు మరియు యోగ యజ్ఞాదులు కూడా నిర్వహించేవారు. ఈ ఆలయం భక్తులకు సాంత్వన ఇస్తూ సుదీర్ఘంగా ఆధ్యాత్మికతను పంచుతూ ఉంటుంది. పెదార్వీడు గ్రామంలో ఉన్న ఈ శివాలయం ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం కొండపై ఉండడం వల్ల ప్రత్యేకమైన మహిమ కలిగిన పుణ్యక్షేత్రంగా భావించబడుతూ ఉంది. ఇక్కడ భక్తులు ప్రధానంగా శివుని లింగమూర్తి రూపంలో పూజిస్తారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఇక్కడ శివుడు స్వయంభూ లింగంగా వెలిసాడని నమ్మకం ఉంది. ఆలయ ప్రాంగణంలోనే కాకుండా చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి. ఆలయం చరిత్ర ప్రకారం పల్లవులు లేదా చోళులు ఈ ఆలయ నిర్మాణానికి పునాది వేశారని పండితులు భావిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయంలో ఉన్న గోపురం ఎంతో శిల్పకళ ప్రసిద్ధి చెందింది. ఆలయ సమీపంలో ఉన్న పుష్కరిణి భక్తులకు పవిత్ర స్నానం కోసం ఉపయోగపడుతుంది. మహాశివరాత్రి, కార్తీక మాసం వంటి పర్వదిన సమయాల్లో విశేషంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ దీనికి దగ్గరలో ఉన్న ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న సుంకేసుల గ్యాప్ డ్యామ్. ఈ సుంకేసుల గ్యాప్ ఒక ప్రముఖ స్థలం. ఇది ఆలయానికి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టు కృష్ణానదిపై నిర్మించబడింది మరియు ప్రకాశం జిల్లాకు వ్యవసాయ నీటిని అందిస్తుంది. ఇది స్థానికంగా నీటి నిల్వ కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. సుంకేసుల డ్యామ్ అందమైన ప్రకృతి సౌందర్యాన్ని కలిగి పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. ఈ ప్రదేశం పర్యావరణ దృష్ట్యా కూడా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది జలవనరులను నిల్వ చేసి సాగునీటి అవసరాలను తీర్చడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఆలయం కొండ చివరను అత్యంత ఎత్తుగల కొండ మీద నిర్మించడంతో చుట్టూ పరిసర ప్రాంతాలు ఎంతో ఆహ్లాదకరంగా గ్రీనరీతోటి అలరాలుతూ ఉంటాయి. పక్షుల కిలకిల రావాలు, అందమైన సోయగాలతోటి ఆ చెట్లు వీచే గాలి, మాటల్లో వర్ణించలేని శిల్పకళ, ఇవన్నీ కలిసి ఈ ఆలయానికి మరింత శోభను తెచ్చిపెట్టాయి. ఎంత అద్భుతంగా ఈ ఆలయ శిల్పకళ ఉంటుందంటే మాటల్లో వర్ణించలేనంత. జీర్ణోద్ధరణ దశకు చేరుకున్న ఈ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు మీరు చూస్తున్నది సుంకేసుల గ్యాప్. ఈ సుంకేసుల గ్యాప్ చూస్తున్నారు కరెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు ఈ సుంకేసుల గ్యాప్ ఉండే ప్రాంతం అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పరిసరాలు అయితే మాటల్లో వర్ణించలేం, అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, దట్టమైన అటవీ ప్రాంతం. శ్రీశైలం వెళ్ళాలంటే ముందుగా ఇక్కడ ఈ శివుడిని దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్తూ ఉంటారు భక్తులు. భక్తులు ఈ కొండపైకి ఎక్కి ఈ శివుడిని దర్శించుకున్న తర్వాత
పరవశించిపోతారు. నేను నా తోటి మిత్రులు కలిసి కూడా ఈ ఆలయాన్ని సందర్శించి ఈ ఆహ్లాదకర పరిస్థితుల్లో ఎంజాయ్ చేశాం.